ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా తప్పు చేసిన అధికారులపై మాత్రం చర్యలు లేవని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ పార్టీకి అనుకూలంగా పాంప్లెంట్లు పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై నేటికీ చర్యలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆ సంఘం నాయకుల మాటలకు ప్రభుత్వ పెద్దలు అత్యంత విలువ ఇచ్చేవారు. ఈ సంఘానికి ప్రభుత్వం వద్ద యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. వైసీపీ హయాంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామిరెడ్డి తాను జగన్ బంటునని మీడియా ముఖంగానే ప్రకటించారు. కడప జిల్లా బద్వేలులో వైసీపీకి ఓటు వేయాలని పాంప్లెట్స్ పంచిపెట్టారు. దీంతో ఆధారాలతో సహా ఆనాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల సంఘం సిఫారసు మేరకు ఆయనను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వెంకట్రామిరెడ్డి ఏప్రిల్ 2024లో సస్పెండ్ అయ్యారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తననే ఏం చేయలేకపోయారని, ఎన్నికల్లో తమ నాయకుడు జగన్ను ఏం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో ఆయనపై పెట్టిన ఛార్జెస్ విత్డ్రా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు నిలుపుదల చేశారు. జూలై నెలలో వెంకట్రామిరెడ్డిని సంజాయిషీ కోరగా ఆగస్టు నెలలో సంజాయిషీ ఇచ్చారు. సంజాయిషీ ఇచ్చాక సంతృప్తి చెందిన పక్షంలో కండక్ట్ క్లాసిఫికేషన్ రూల్స్ ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు 6 నెలల్లో కేసును ముగించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కోర్టు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. అయితే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకోకుండానే డిసెంబర్ నెలలో సంజాయిషీ ఇచ్చిన 4 నెలల తర్వాత తన పరిధిలోకి రాదని ఫైల్ను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. వెంకట్రామిరెడ్డి ఓవైపు సస్పెన్షన్లో ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 సార్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇదే విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి గవర్నర్ బంగ్లా వద్ద మీడియా సమావేశాన్ని పెట్టినందుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత కెఆర్ సూర్యనారాయణపై రోజుల వ్యవధిలోనే ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లపైన కూడా నాటి జగన్ సర్కార్ ప్రభుత్వానికి తెలియచేయకుండా మీడియా సమావేశం పెట్టారని చర్యలు తీసుకుంది. ఇన్ని ఉదంతాలు కళ్ల ముందు ఉన్న వెంకట్రామిరెడ్డి విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సస్పెండ్కు గురైన వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం నిర్వహించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కు ఆహ్వానించడం లేదు. అయితే ఆయన సస్పెండ్ అయిన తర్వాత కూడా సచివాలయ ఉద్యోగ సంఘ కార్యాలయంలోనే ఉంటూ ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఆయనపై తక్షణం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో మరింత మంది ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు.